కిషోర్ కూడా ఇద్దరికి హృదయపూర్వకంగా అభివాదాలు. అదేవిధంగా వేదికపై అయినటువంటి సాగర్ గారు, భాస్కర్ గారు, పరంధాములు గారు, సంగీత గారు, పల్లవి గారు, డివిజన్ అధ్యక్షులైన పేరున గంగాధర్. చలో వరంగల్ కార్యక్రమం ఎందుకు పెట్టుకుంటున్నాం? ఈ కార్యక్రమము కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభిస్తూ బీఆర్ఎస్ పార్టీని సంస్థాపించి 25 సంవత్సరాలు పూర్తయినటువంటి ఒక సందర్భంలో రజతోత్సవ సంబరాలను జరుపుకోవడం కోసం అని చెప్పని ఈ యొక్క చలో వరంగల్ సమావేశాన్ని మనం నిర్వహించుకుంటా ఉన్నాం. చలో వరంగల్ ఒక కీలకమైనటువంటి ఒక దశలో ఇవాళ తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క భారీ బహిరంగ సభను కేసీఆర్ గారి యొక్క నేతృత్వంలో మనం నిర్వహించుకుంటా ఉన్నాం. 25 సంవత్సరాల కింద కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టినప్పుడు చాలామంది ఆయన చూసి అపహాస్యం చేసింది, నవ్విండ్రు. హింస క్యా హోతా, దుబలా పతలా ఆద్మీ హై, ఏక్ హవా కా ఝోకా హై తో ఉడ్ జాతా హై, అట్లా ఆయనను అపహాస్యం చేసిండ్రు, తేలికగా చూసే ప్రయత్నం చేసిండ్రు. తెలంగాణ వస్తుందా సస్తదా పోతుందా అని చెప్పని 25 సంవత్సరాల కింద ఒంటరి వాడిగా చేతుల జెండా పట్టుకొని జబ్బకు సంచి పెట్టుకొని తెలంగాణ ఉద్యమాన్ని ఆయన మొదలుపెట్టి టీఆర్ఎస్ పార్టీని ప్రారంభించినప్పుడు ఒక అపహాస్యాలను ముందు పెట్టుకొని నడిచినాడు. అనేక మంది తూలనాడుతుంటే అవమానిస్తుంటే కూడా తట్టుకొని నిలబడి ఒంటరి వాడై ఉద్యమాన్ని ప్రారంభిస్తే ఒకటి తర్వాత ఒకటి అన్నట్టుగా ఒక జన ప్రవాహం ఆయన వెంట నడిచి మనం 14 సంవత్సరాల్లో మనం 2014లో తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో అనేక మంది ఇక్కడ కార్వాలకు సంబంధించిన నియోజకవర్గానికి నేను గ్రేటర్ హైదరాబాద్కి ఇన్ఛార్జ్గా కూడా పనిచేసినాను గతంలో తెలంగాణ ఉద్యమ కాలంలో. కార్వాన్ నియోజకవర్గం అంటే బాగా కసి ఉన్నటువంటి ఒక నాయకులు. అప్పుడు ఏ కార్యక్రమం చేపట్టినా, ఉద్యమ సమయంలో కార్యక్రమాలు చేపట్టినా ముందుండి గ్రేటర్ హైదరాబాద్లో ముందుండి నిలబడేటువంటి, కొట్లాడినటువంటి, కలబడేటువంటి ఒక తత్వం కలిగినటువంటి ఒక బలమైనటువంటి నాయకులు, కార్యకర్తలు ఉన్నటువంటి ఒక కార్వాన్ నియోజకవర్గం. అట్లాగే తెలంగాణ వ్యాప్తంగా కూడా కేసీఆర్ వెంట నడిచినాం. అనేక కష్టాలు, అనేక నష్టాలు, అనేక త్యాగాలు, అనేక పోరాటాలు, వందలాది మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలు తర్వాత మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసుకున్నాం. తెలంగాణ తెచ్చుకున్న సందర్భంలో కూడా మళ్ళా ఈ తెలంగాణ సరే కొట్లాడినరు, ఏదో తెలంగాణ వస్తే వచ్చింది, కానీ ఈ వచ్చిన తెలంగాణను పాలించుకునేటువంటి ఒక స్తోమత ఉందా, వీళ్ళకు స్థైర్యం ఉందా, లేకపోతే వీళ్ళకి ఆ రకమైనటువంటి ఒక పనిచేసే తీరు ఉన్నదా, వీళ్ళకి ఆ రకమైనటువంటి ఒక సమర్థత ఉందా అని చెప్పని అవమానానికి గురి చేసిండ్రు. మళ్ళా కొద్ది రోజుల్లోనే మళ్ళా ఆంధ్ర తెలంగాణ కలిసిపోవాలని చెప్పని కూడా ఉద్యమాలు వస్తాయని చెప్పని ఆ రోజు అపహాస్యం చేసిన విషయాన్ని ఒకసారి మీరు గుర్తు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ నవ్విన నాపచేరు పండదా అన్నటువంటి ఒక రీతిలో కేసీఆర్ గారు అత్యంత అకుంఠితమైనటువంటి ఒక దీక్షతో, శ్రమతో తెలంగాణను ఎవరైతే తెలంగాణ అంటే అపహాస్యం చేసిండ్రో వాళ్ళే తెలంగాణ అంటే తల ఎత్తుకొని గర్వంగా నిలబడేటువంటి ఒక రీతిలో, సెల్యూట్ కొట్టేటువంటి ఒక రీతిలో భారతదేశంలోనే తెలంగాణ అంటే తలమానికంగా అన్నట్టుగా అభివృద్ధి చేసిన పరిస్థితి. ఇదేదో ఊకదంపుడు ఉపన్యాసం కోసమో లేకపోతే ఊపిరితిత్తులు బలిగేటువంటి ఒక మాటలు కావి, నంబర్లు చెప్తాయి. ఒకప్పుడు తలసరి ఆదాయం అంటారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి 2014లో కాకముందు తలసరి ఆదాయం 1,12,000 ఉంటే ఆయన గద్దె దిగేనాడు తలసరి ఆదాయం 3,50,000 రూపాయలకు తలసరి ఆదాయం పెరిగింది. 5 లక్షలే స్థూల ఆదాయం అంటారు, రాష్ట్ర స్థూల ఆదాయం అంటారు. అది 5 లక్షలు మాత్రమే ఉండే. కానీ ఆయన గద్దె దిగే నాటికి తెలంగాణ రాష్ట్ర స్థూల ఆదాయం 15 లక్షలకు పెరిగింది. మన తెలంగాణలో వరి వండేది కాదు. ఏమైనా వండితే నిజామాబాద్ ఏరియాలో, కరీంనగర్ ఏరియాలో వండేది, కానీ నల్లగొండ లాంటి ప్రాంతాల్లో అయితే వరి వండి ఉండేది కాదు. వరి అనేటువంటిది మనకు కొంత దూరంగా మన పంట కాదు అనేటువంటి ఒక రీతిలో ఉన్నటువంటి పరిస్థితి. కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వరి పంటలో నెంబర్ 1 మనం, తర్వాత సంక్షేమంలో నెంబర్ 1, అభివృద్ధిలో నెంబర్ 1, అనేక రంగాలలో కేసీఆర్ గారు తెలంగాణను గర్వపడేటువంటి రీతిలో మనమందరం కూడా అరే మన నాయకుడు ఎంత అద్భుతంగా అభివృద్ధి చేసిండు అని చెప్పుకునేటువంటి స్థాయికి తెలంగాణను అభివృద్ధి చేసిండు. అయితే దురదృష్టం ఏంటంటే సోదరులారా, నేను ఎక్కువ విషయాలు చెప్పే ముందు ఒక 2-3 విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. ఈయన రాసినాక నక్కల పాలైనట్టుగా
ఇంత అద్భుతంగా కేసీఆర్ గారు 10 సంవత్సరాల పాటు అహోరాత్రులు కృషి చేసి తెలంగాణను అభివృద్ధి పథంలో పెట్టి ఒక పక్కన సంక్షేమం, మరో పక్కన అభివృద్ధి, 2 జోడెత్తు గుర్రాల లెక్క తెలంగాణను ఒక అభివృద్ధి పథంలో పెడితే ఇవాళ ఈయన కాసినాక నక్కల పాలైనట్టుగా ఇవాళ రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక రాక్షసుడు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయి ఈయన కాసినాక నక్కల పాలైనట్టు అన్నట్టుగా తెలంగాణని ఇవాళ పూర్తిగా కూడా ఒక విధ్వంసానికి తీసుకెళ్తా ఉన్నాడు. ఏ రకంగా అది విధ్వంసం తీసుకెళ్తున్నటువంటి విషయం నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఇవాళ వ్యాపారాలు నడవట్లేవు, ఇవాళ విద్యకు ఇబ్బందే ఉంది, ఆరోగ్యానికి ఇబ్బందే ఉంది, చిన్న చిన్న వ్యాపారాలకు ఇబ్బందే ఉంది. మొత్తం రాష్ట్రం అంతా కూడా ఒక ఆర్థిక కుదేలు ఏర్పడి వాళ్ళ ఇళ్లలో కూడా ఆర్థికంగా ఇబ్బందులకు గురైపోయి రాష్ట్రం అంతా కూడా అతలాకుతలమైన ఒక పరిస్థితి. అనేక వాగ్దానాలు చేసి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిండ్రు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. పెన్షన్లు ఇస్తామన్నారు, ఇస్తలేరు. తులం బంగారం ఇస్తలేరు. షాదీ ముబారక్ లేదు, కేసీఆర్ కిట్ లేదు, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ లేదు. ఇట్లా అనేక పథకాలు, నేను 1 కాదు 2 కాదు, కేసీఆర్ అమలు చేసిన వందలాది పథకాలు ఏదైతే మనందరినీ కూడా అభివృద్ధి పథంలో పెట్టినాయో వాటన్నిటినీ వాళ్ళ తుంగలో దొక్కి మరి ఏం పని చేస్తా ఉన్నాడు, ఏం వెలగబెడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి అంటే గాథ కింద పంది కొక్కు లెక్క ఇవాళ దోచుక తింటూ వేల కోట్ల రూపాయలు దండుకుంటూ ఒక పక్కన పేదల పార్టీ శాపంగా తయారైండు. ఆఖరికి వారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంతంలో నోరు లేని చెట్ల పార్టీ శాపంగా మారిపోయిండు. నోరు లేని జీవాలకు, జింకలు లేకపోతే నిలబడినటువంటి వాటిని కూడా చంపక తింటూ ఇవాళ ఒక ఆర్థిక పరమైన దోపిడికి పాల్పడుతూ ఒక దోపిడి వ్యవస్థని వాళ్ళ తెలంగాణలో నిర్మాణం చేసింది. ఇటువంటి సందర్భంలో 16 నెలలు అయిపోయింది, 1.5 year అయిపోయింది. గోల్కొండతో కలుపుకొని 7 డివిజన్లు, గోల్కొండ నుంచి ప్రాతినిధ్యం ఉందో లేదో నాకు తెలియదు. మొత్తానికి 7 డివిజన్లు పుట్టిగానే పోయి 50 బస్సులు ఇస్తా ఉన్నారని చెప్పిండ్రు. మరి 50 బస్సులు ఇస్తున్నారు కదా అని చెప్పని జూబ్లీహిల్స్కి 50 ఇచ్చి, లేదా అంబర్పేటకి 50 ఇచ్చి, కార్వాన్ కూడా 50 ఇస్తారు అంటే 50ని నింపగలుగుతామా లేదా కూడా దయచేసి ఆత్మవిమర్శ చేసుకొని ఎంత అయితే అంతే చేద్దాం. కానీ వచ్చినటువంటి వాళ్ళు గుండె ధైర్యంతో, గుండె బలంతో, ఒక నమ్మకంతో, విశ్వాసంతో, పార్టీ పట్ల ప్రేమతో, కేసీఆర్ గారి పట్ల ప్రేమతో వస్తాం కాబట్టి మనం ఏదో గొప్పలకు పేర్లు ఎక్కువ తక్కువ నెంబర్లు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎంత వీలైతే డివిజన్ వారీగా అన్ని బండ్లు మనం పెట్టుకోగలుగుతాము. కార్లు అయితే కార్ల, బస్సులు అయితే బస్సులు అయితే దాదాపు 750 బస్సులు మన గ్రేటర్ హైదరాబాద్కు ఇస్తూ ఉన్నారు. కాబట్టి దాంట్లో మనం ఎన్ని తీసుకుందాము, ఎంత అవుతుంది అనేటువంటిది మీ డివిజన్ల వారీగా మళ్ళా కూర్చొని హేతుబద్ధంగా, గుట్టుటిగా కాకుండా హేతుబద్ధంగా చొరవ ఈ బస్తీ ఉంది, ఈ బూత్ ఉంది, ఈ బూత్లో ఇంతమందిని మాత్రమే మనం తెచ్చుకోగలుగుతాం. ఎవరు మనవాళ్ళు, ఎవరు మంది కాదు, వచ్చిన వాళ్ళు మళ్ళీ మధ్యలోనే అవుపలు దాటగానే మాకు ఎండగొడుతుందని చెప్పి దిగిపోయేటోళ్ళు కాకుండా బస్సు ఇక్కడ ఎక్కిండ్రు అంటే మళ్ళీ వరంగల్ దిగి మళ్ళీ వరంగల్ నుంచి ఎక్కడికి వచ్చేటువంటి ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి ఒక కార్యకర్తలను, నాయకులందరినీ కూడా తీసుకొని రావాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. డివిజన్ల వారీగా, బూత్ల వారీగా ప్లాన్ చేసుకోండి. దాంట్లోనే మహిళా కార్యకర్తలు ఎంత అంటే కేసీఆర్ గారి ఉద్దేశం ఏంటంటే ఆడవాళ్ళు ఇబ్బంది పడతారేమో, పాపం షుగర్ ఉన్నా లేకపోతే బీపీ ఉన్నా ఎండలకు వచ్చే వాళ్ళు ఇబ్బంది పడతారేమో అన్నారు. కొంచెం పెద్ద మనుషులు ఎవరైనా ఉంటే మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ కొంచెం ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటే వాళ్ళని అవాయిడ్ చేయండి. ఎందుకంటే వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని మనం బాధపడుతుంటే మనం బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వృద్ధులను కొంచెం బాధలు ఉన్నటువంటి వాళ్ళు అడిగి మరి ఆరోగ్య పరిస్థితులు అడిగి మరి వాళ్ళని బస్సులో ఎక్కించండి. సాధ్యమైనంత వరకు యువకులను, విద్యార్థులు, మనోజ్, గంగాధర్ వీరందరూ కూడా బాగా సీరియస్ రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. ప్రతి డివిజన్ నుండి కూడా ఎక్కువ స్థాయిలో యువతి యువకులు వచ్చేటువంటి ఒక ప్రయత్నం దయచేసి చేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. అయితే మనం ఎన్ని బస్సులు అనేది 50 అని అన్నాడు జీవన్ గారు. మీరు ఎన్ని పెట్టగలుగుతారో మీరు ఆలోచించి మీరు చెప్పండి. ఇట్స్ నీడ్ నాట్ బి దట్ నేను 50 అంటే 50 పెట్టాలా, 50 వల్ల నేను బస్సు 10 మందినే పెడతా, వద్దు. బస్సుకి 40 మంది అన్నా మినిమం కూర్చోవాలా, అట్లా ఎంతమంది కూర్చోబెట్టగలుగుతాం, ఎన్ని బస్సులలో మనం బండ్లు ఎక్కియగలుగుతాం మరి అని చెప్పని అందరికీ కూడా కేసీఆర్ గారు ఒకటే చెప్పింది, నా కార్యకర్త, నా నాయకుడు ఎవరైనా చలో వరంగల్ కార్యక్రమానికి వచ్చేవాళ్ళు ఎవరు ఏ రకంగా ఇబ్బంది పడద్దు. వాళ్ళు మంచిగా పొద్దుగాల బ్రేక్ఫాస్ట్ చేసుకొని వాళ్ళ కూడల్లోకి వచ్చి వాళ్ళ జెండా దిమ్మకు మంచిగా రంగేసుకొని, అప్పటికే రంగేసుకున్న జెండా దిమ్మె కొత్త జెండా కట్టుకొని జెండా పండుగ చేసుకొని మన తెలంగాణ జాతీయ గీతం అక్కడ పాడుకొని జెండా పండుగ చేసుకొని మన బస్సులు ఎక్కి పోతాం. అందరికీ కూడా బస్సుల్లోనే లంచ్ ఏర్పాటు చేసే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఒక వేదిక పైన నాయకులు కానీ కింద ఉన్న నాయకులు కానీ అందరికీ లంచ్ ఏర్పాటు చేస్తారు. తర్వాత రిటర్న్ వచ్చేటప్పటికి కూడా దారిలో మళ్ళీ మనం వస్తేప్పటికి 8, 9, 10 గంటలు అవుతుంది కాబట్టి రాత్రి ఆకలి అవుతుంది కాబట్టి అప్పుడు కూడా రిటర్న్లో కూడా డిన్నర్ అనేటువంటిది అరేంజ్ చేయబడుతుంది. అక్కడ 10 లక్షల మందికి 10 లక్షలు కాదు, దాదాపు 50-20 లక్షల మజ్జిగ ప్యాకెట్లు పెడతా ఉన్నారు, 50-20 లక్షల వాటర్ బాటిల్ ఇస్తూ ఉన్నారు,
కాబట్టి అక్కడ కూడా పెద్ద ఎత్తున మనకు అవసరమైనటువంటి ఒక వెసులుబాటు కల్పిస్తూ ఉన్నారు. బస్సుల్లో కూడా మీకు మంచినీరు, బిర్యానీ ప్యాకెట్లు అయితే బిర్యానీ, పులిహోర అయితే పులిహోర, ఏది మీకు బాగా ఇష్టం అనిపిస్తుందో అవన్నీ కూడా మీకు సప్లై చేయబడతాయి. కాబట్టి నేను ఒకటే ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది కేసీఆర్ గారిని మూడవసారి ముఖ్యమంత్రి చేయడం కోసం మొదలు పెడుతున్నటువంటి ఒక జైత్రయాత్ర అనేటువంటి ఒక విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాలి. రెండవది, 25 సంవత్సరాల బీఆర్ఎస్ యొక్క విజయ ప్రస్థానాన్ని పునశ్చరణ చేసుకోవడం కోసం, గుర్తు చేసుకోవడం కోసం, స్ఫూర్తి తీసుకోవడం కోసం పెట్టుకుంటున్న ఒక గొప్ప సభ అని చెప్పని గుర్తు చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. దానికి తోడుగా ఈరగాసినక్క నక్కల పాలైనట్టుగా గాథ కింద పందికొక్కు లెక్క ఇవాళ పడి దోచుకు తింటున్నటువంటి ఒక రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ కాంగ్రెస్ ప్రభుత్వం నిలదీయడం కోసం అని చెప్పని ఈ యొక్క సమావేశానికి, ఈ సభలో మనం పాల్గొంటున్నాం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఇంకా ఏమైనా డివిజన్ వారీగా దయచేసి ఇంతకుముందు జీవన్ గారు అన్నట్టుగా ఈ సమావేశం కేవలం 25 సంవత్సరాల మన ఘన చరిత్రను గుర్తు చేసుకోవడమే కాదు, 16 నెలలుగా రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ ప్రజలు పడుతున్నటువంటి కష్టాన్ని, నష్టాన్ని కూడా మన ప్రజలందరికీ తెలియజేయకపోయి అధికారంలోకి వచ్చేది కదా, బాధ్యతగా పరిపాలన కొనసాగించు, మీరు తొందరపడి విమర్శలు చేయరు, మనం కూడా ఎవరు తొందరపడి విమర్శలు చేయొద్దు, కొంత టైం ఇద్దామని చెప్పని ఇచ్చిండు. 16 నెలలు అయిపోయింది. 16 నెలలు గడిచినప్పటికి కూడా ఇవాళ రేవంత్ రెడ్డి వైఖరిలో ఏ రకంగా మార్పు రాలేదు. కుక్కతో ఒక గుర్రాయి కడితే చక్కగా కాదన్నట్టుగా ఇవాళ ఆయన వైఖరిలో మార్పు రాలేదు, పరిపాలనపై పట్టు రాలేదు. దానికి తోడుగా ఇవాళ పెద్ద ఎత్తున ఇవాళ దోపిడీకి పాల్పడుతున్న ప్రభుత్వం చూస్తా ఉన్నాం. అందుకే మనకు ఇచ్చిన వాగ్దానాల వల్ల దోపిడీ వ్యవస్థ చూస్తా ఉంది, ఆర్థికంగా కుదేలైపోయిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ విషయాలు కూడా ఇవాళ తెలంగాణను బాధ్యతగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారు, మనమందరం బీఆర్ఎస్ పార్టీ సైనికులం అందరం కలిసి కొట్లాడితే వచ్చినటువంటి ఒక బిడ్డ. ఆ బిడ్డను తల్లి లెక్క, తండ్రి లెక్క కేసీఆర్ గారు అధికారంలో ఉండి 10 సంవత్సరాల పాటు సాకి దాన్ని ఒక అద్భుతమైన పట్టణంలో పెడితే వాళ్ళ పరంగా పిల్లలు కానీ పెంచి పెద్ద చేసి తాగుబోతం చేతిలో పెడితే మనం ఎట్లా బాధపడతామో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా, బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా ఇవాళ మనము అద్భుతంగా తయారు చేసి సృష్టించినట్టుగా తెలంగాణ ఇవాళ ఆ బిడ్డ ఇవాళ ఒక రిఫ్రాక్ట్ చేతిలో పడిపోయి ఇవాళ ఎట్లయితే ఆగబోతూ ఇవాళ ఇబ్బందులకు గురవుతుందో వీటన్నిటి విషయాలు కూడా మనం తెలంగాణ సమాజానికి తెలియదు అవసరం ఉంది. కాబట్టి ఈ చేస్తా ఉన్నాను. ఇది ఆషామాషి సమావేశం కాదు, ఇది ఒక కీలక సందర్భంలో పార్టీ పునర్వైభవానికి నాంది పలికేటువంటి సమావేశం. అదేవిధంగా రేవంత్ రెడ్డి యొక్క నేతృత్వంలో జరుగుతున్న రాజకారణను ప్రజలకు తెలియజెప్పేటువంటి కీలకమైన సందర్భం. కాబట్టి దీన్ని దయచేసి సీరియస్ గా తీసుకోవాలని చెప్పని నేను మీ అందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మిత్రులారా, ఒక విషయం, ఇవాళ మనం కార్వాన్లో ఉండి మాట్లాడుకుంటున్నాం. కార్వానే కాదు, తెలంగాణలో ఏ పల్లెకు పోయినా, ఏ గల్లీకి పోయినా ఇవాళ ఒకటే మాట ఏంటంటే మేము కేసీఆర్ గారిని కోల్పోయినాము అనేటువంటి ఒక బాధ ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి 50 మంది ఓటర్లలో ఉంది. అయ్యో, కేసీఆర్ గారు లేకపోవడంతో మాకు పెన్షన్ రావట్లేదు, కేసీఆర్ గారు లేకపోవడంతో మాకు కరెంట్ రావట్లేదు, కేసీఆర్ గారు లేకపోవడంతో మాకు సాగునీరు రావట్లేదు, మాకు తాగునీరు రావట్లేదు. ఇట్లా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బాధపడుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈ బాధలన్నిటికీ ఒకటే పరిష్కారం ఏంటి అంటే రానున్న రోజుల్లో అది ఒక ఏడాదిలో అవుతుందా, 2 ఏళ్ళు అవుతుందా, 3 ఏళ్ళు అవుతుందా, లేకపోతే జనరల్ ఎలక్షన్స్ ఎప్పుడైతే అప్పుడు తప్పనిసరిగా మళ్ళా కేసీఆర్ గారు 3వసారి ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు. అయ్యేటువంటి వాతావరణం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నారంటే, మీరు చాలా మంది పల్లెల్లో పోయినారో పోలేదో నాకు తెలియదు. ఇవాళ ఏ గల్లీకి పోండి, ఏ పల్లెకి పోండి, ఏ తల్లిని కదిలించినా, ఏ తండ్రిని కదిలించినా, ఏ అన్నని కదిలించినా, ఏ తమ్ముడిని కదిలించినా ఇవాళ కేసీఆర్ ఉంటే బాగుండే కదా, కేసీఆర్ మళ్ళీ కావాలి కదా, మళ్ళీ మా సారే కావాలా అనేటువంటి ఒక రీతిలో ఇవాళ తెలంగాణ సమాజం అంతా కూడా ఆలోచిస్తా ఉంది. కాబట్టి మిత్రులారా, कारवान నుండి एक कारवान चलना है, वो चलो वरंगल तक जाना है और केसीआर साहब